ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. బ్యాక్ ప్యాకెట్ ఆ నగలు ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్ ఏటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తున్నా? మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్దలాగా అయితే. మౌత్ ముయ్, ఆ నగలెట్టి. అయ్యా మట్టయ్యా ఉసుకో ఉసుకో. పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? రే కాశీ, రోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా. రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్, సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లో చిరుకుపో. నువ్వా కాశీ? అక్కడ మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మనతో ఎట్టుకోకు, లగాయితే అయిపోద్ది. అయిపోలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో. దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా? నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు, కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసి ఉంటే. నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడవి కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యను. బాబు ఇది పోలీస్ స్టేషన్ బాబు? కాదు, రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇటు సర్కార్ ఎక్స్ప్రెస్. ఎక్కు. మీరు కొంచెం మోస్తారా? ఇది రైల్వే స్టేషన్ నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే ఎందుకు? కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో హీరో నుండి